అయితే అఖిలారెడ్డి గారు బేసిక్‌గా ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ వల్ల లేదంటే వాటెవర్ దానివల్ల సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుందని మీరు చెప్పగలరు? సో, ఇంతకు ముందు అంటే అండి ఒక మేబీ 2010 ఆర్ అప్పుడు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది 60% ఉండేది. ఓకే. ఇప్పుడు ఐవీఎఫ్‌లో కూడా చాలా రకాలు ఉంటాయన్నమాట. ఐవీఎఫే కాదు ఇక్సీ అంటాము. ఇక్సీని మించింది మళ్ళీ ఎంబ్రియో టెస్టింగ్ చేస్తున్నాం. ఓకే. అది కాకుండా లేజర్ హ్యాచింగ్ అని అంటే రకరకాల టెక్నాలజీ ద్వారా ఆ 60%ని కాస్త 75కి రీచ్ అయ్యాం. అంటే ఈ పర్సెంటేజెస్ అనేవి మళ్ళీ అందరికీ ఒకేలాగా ఉండదు. ఇప్పుడు నేను ఒక ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను ఒక కపుల్‌కి అంటే పర్ సైకిల్ వాళ్ళ సక్సెస్ రేట్ ఉండేది 30-40% మాత్రమే. ఓకే. ఓకే. కాకపోతే ఓవరాల్ సైకిల్ సక్సెస్ రేట్ విల్ బి 75%. ఓకే. హ్మ్. అంటే అది మొత్తం మీ హార్డ్ వర్క్ అనే చెప్పొచ్చు. డాక్టర్స్ హార్డ్ వర్క్. బికాజ్ ఎందుకంటే వాళ్ళ బాడీకి తగ్గట్టుగా చేంజెస్ గూడా చేస్తూ ఉండాలి కదా! ట్రీట్మెంట్‌లో గూడా. అవును. ఇప్పుడేంటంటే ఫర్టిలిటీలో నా రోల్ ఎంతుంటదో ఈక్వల్లీ అందరి రోలు అందరూ. అంతే ఉంటుంది. హ్మ్. అండ్ దానికంటే ఎక్కువ పేషెంట్ కాంట్రిబ్యూషన్ గూడా ఉంటుంది. హ్మ్. ఇప్పుడు వేరే కంపేర్ టు ఎనీ అదర్ ఫీల్డ్ నేను మందులిస్తే తగ్గేది కాదది. హ్మ్. పేషెంట్ కూడా వాళ్ళు రోజు చేసే వాటిల్లో చాలా మార్పులు చేస్తే గానీ నాకు రావాల్సిన రెస్పాన్స్ రాదు. అండ్ ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉంటే అంత బెటర్ రిజల్ట్ ఒస్తుంది. సో, ఈ ఐవీఎఫ్ రిజల్ట్ అనేది నేనిచ్చే మందులతోనే పాజిటివ్ రాదు. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ దీనికి కాంట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి. ఓకే.